Welcome to Yoga Sutra. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు నమస్కార యోని ముద్రాసన. ముందుగా మనము బద్ధకోణాసనంలో కూర్చోవాలి. ఇలా కాళ్ళని మనము బద్ధకోణాసనంలో పెట్టేసి వీపుని నిటారుగా చేసి కూర్చుందాము. ఇలా బద్ధకోణాసనంలో కూర్చున్నప్పుడు కావాలంటే మనం పృష్ఠభాగాల కింద ఒక చెక్క ముక్కని కూడా పెట్టి కూర్చోవచ్చు. దాంతో ఈ బద్ధకోణాసనం చాలా ఈజీగా ఉంటుంది. కానీ చెక్క ముక్కని తీసివేసి కింద కూర్చున్నట్టు అయితే ఈ ఆసనం మనకు కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. ఇలా కాళ్ళ వేలని దగ్గరగా పెట్టేసి వీపుని నిటారుగా చేసి కూర్చోండి. వీపుని నిటారుగా చేసి ఇలా కుడి చేతితో మనం ప్రాణాయామం చేయాలి. అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాము. కుడి ముక్కు రంధ్రాన్ని ఇలా క్లోజ్ చేసి ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకోండి. ఇలా కుడి ముక్కు రంధ్రంతో వదలాలి. మళ్ళీ కుడి ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకోండి. ఎడమ ముక్కు రంధ్రంతో వదలాలి. నేను సౌండ్ చేస్తూ ఇలా శ్వాస తీసుకొని వదులుతున్నాను, కానీ మీరు సైలెంట్గా తీసుకోండి. ఇలా కొన్నిసార్లు చేసి దాని తర్వాత మనం పాదాలను పట్టుకొని ఈ విధంగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఇక్కడ మనము పాదాలు దూరంగా వెళ్ళకుండా ఇలా దగ్గరగా తెచ్చి పెట్టేసి ఇలా తలని కిందికి వాల్చేలాగా చూడాలి. నడుములో, తొడలలో, మోకాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కాళ్ళల్లో, నడుములో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఇక్కడ ఉండండి. నెమ్మదిగా వీపుని నిటారుగా చేసి ఇప్పుడు మనము యోని ముద్ర ఆసనం చేద్దాము. ఈ విధంగా పాదాలపై వచ్చేసేయాలి. పాదాలపై వచ్చేసి మోకాలని దగ్గరగా తెచ్చేసి కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. మోకాళ్ళు ఛాతి వైపు పైకి వచ్చి ఇలా కాళ్ళ మడమలపై ఎలా అనిపిస్తుందో, అరికాళ్ళలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. నెమ్మదిగా బ్యాలెన్స్ చేస్తూ మనము ఈ మోకాలని బాగా దూరంగా తీసుకెళ్ళి ఇలా ఒక అరికాలుని ఇంకో అరికాలుని తెచ్చేసి ఇలా నమస్కారంలో పెట్టేలాగా తేవాలి. అలా తెచ్చి ఇలా తొడలని దూరంగా చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. అయితే ఈ యోని ముద్ర ఆసనంలో మనకు బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా కష్టంగా భావిస్తే మనము బ్లాక్ ముక్కలని మీడియం హైట్లో తెచ్చేసి
మోకాళ్ళ కింద పెట్టేయాలి. కాళ్ళకి ఈ విధంగా సపోర్ట్ చేస్తూ మనము గుహ భాగాన్ని హీల్స్కి తగిలేలాగా చూడాలి. అలా చేస్తూ ఇలా పైకి రావాలి. ఇలా పైకి రావడం వలన చాలామంది వ్యక్తుల వీపు ఆర్చ్ అవుతుంది. ఇలా ఆర్చ్ చేస్తుంటాము. ఆర్చ్ చేయకుండా వీపుని నిటారుగా లోపటిగా చేయండి. మోకాళ్ళని ఇంకొద్దిగా దూరంగా చేయడానికి ప్రయత్నించాలి. ఇలా చేతులని బ్లాక్ ముందు పెట్టేసి ఆ మోకాళ్ళని ఇంకా దూరంగా చేస్తూ ఉండండి. ఇలా చేయడంతో ఏమవుతుంది, ఇలా చేయడంతో బద్ధకోణాసనంలో ఎలాగైతే మనకు చాలా ఇంటెన్స్గా నడుములపై స్ట్రెచ్ వచ్చిందో అదేవిధంగా ఇక్కడ కూడా మన నడుములపై, తొడలపై, గుహ భాగంలో చాలా స్ట్రెచ్ వస్తుంది. ఈ ఆసనం పేరేంటి? నమస్కార యోని ఆసనము. స్త్రీలకు ఈ యొక్క ఆసనము చాలా 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 శ్రేయస్కరము. పురుషులకు కూడా ఈ యొక్క ఆసనము చాలా మంచిది. ముఖ్యంగా మన రీప్రొడక్టివ్ సిస్టమ్కి, ప్రత్యుత్పత్తి వ్యవస్థకి ఈ యొక్క ఆసనము చాలా మంచిది. ఆ కాళ్ళ మడమలని గుహ భాగం దగ్గర కంటే కొద్దిగా పైకి పెట్టేసి ఇలా తొడలని స్ట్రెచ్ చేసినప్పుడు ఈ తొడ లోపడి భాగంలో చాలా తీవ్రంగా స్ట్రెచ్ వస్తుంది. అక్కడ ఉండే ఎన్నో నరాలు, రక్తం ప్రసవించే బ్లడ్ వెజల్స్ పై కూడా చాలా ఇంటెన్స్గా స్ట్రెచ్ వస్తుంది. ఇలా ఉంటూ దాని తర్వాత నెమ్మదిగా మనం ఫోకస్ చేస్తూ చేతులని నమస్కారంలో తీసుకొని రావచ్చు. అయితే నమస్కారంలో చేతులను పెట్టినప్పుడు ముందు పడకుండా జాగ్రత్త పడాలి. అలానే వెనకాల కూడా పడకూడదు. వీపుని నిటారుగా చేసి హస్తాలని ప్రెస్ చేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. అయితే బ్లాక్ సపోర్ట్ తీసుకున్నామని బ్లాక్స్ పై మొత్తం బరువుని పెట్టకూడదు. అలా కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత నెమ్మదిగా మోకాలని దగ్గరగా తెచ్చేసి ఆసనం నుంచి బయటికి వచ్చేసేయండి. దీనికి కౌంటర్ ఆసనాన్ని చేద్దాము. కౌంటర్ ఆసనం ఎందుకు చేయాలి? తొడలని ఆ విధంగా బాగా స్ట్రెచ్ చేసాం కాబట్టి తొడలని దగ్గరగా తీసుకొని వచ్చేలాగా కూడా చేయాలి. అయితే వీపుపై పడుకొని ఈ ఆసనాన్ని చేద్దాము. ఇలా మనము వీపుపై పడుకొని రెండు మోకాలని ఈ విధంగా ఒకదానిపై ఒకటి పెట్టేసి గరుడాసనంలో కాళ్ళని తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళి ఆ ఎడమ పాదాన్ని కుడివైపు తీసుకెళ్ళండి. దాని తర్వాత ఈ రెండు మోకాలని ఎడమ వైపు తీసుకెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ రెండు భుజాలని కింద పెట్టేసి ఇక్కడ మనము మోకాలని ఎడమ వైపే చేసి ఉండాలి. దాని తర్వాత మనము కాళ్ళని మార్చి ఎడమ కాల్ని కుడి మోకాలపై దగ్గర పెట్టేసి కుడి పాదాన్ని ఎడమవైపు చేసి ఈ విధంగా రెండు మోకాళ్ళని కుడివైపు చేయండి. తొడలపై ఎలా అనిపిస్తుందో గమనించి దాని తర్వాత రెండు పాదాలని వదిలేసి స్ట్రైట్ చేసి ఇక్కడ మనము శవాసనంలో రిలాక్స్ అయిపోవచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నానండి. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు నమస్కార యోని ముద్రాసనము. ఈ ఆసనం ఏ విధంగా చేయాలో చూసే ముందు ప్రిపరేషన్ చేద్దాము. బద్ధకోణాసనంలో కూర్చోవాలి. బద్ధకోణాసనంలో ఒక బ్లాక్ పైన కూర్చోవచ్చు, కానీ కింద కూర్చుంటే చాలా మంచిది. బద్ధకోణాసనంలో ఇలా పాదాలని ఒక దగ్గర పెట్టేసి ఎడమ చేతితో పాదాలని పట్టుకొని కుడి చేతితో మనము ప్రాణాయామం చేద్దాము. కొంత సమయం పాటు బద్ధకోణాసనంలో ఉండాలి.
కుడి చేతిని ఇలా మనము పైకి తీసుకుని వచ్చేసి నెమ్మదిగా ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకొని కుడి ముక్కు రంధ్రంతో వదలాలి. దాని తర్వాత కుడి ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకొని ఎడమ ముక్కు రంధ్రంతో వదలాలి. ఈ విధంగా బద్ధకోణాసనంలో ఉండి మనము ప్రాణాయామం చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి మనము అనులోమ విలోమ ప్రాణాయామం ఇక్కడ చేస్తున్నాము. ఇలా ప్రాణాయామం చేయడం వలన బద్ధకోణాసనంలో కూర్చొనడం వలన ఆ తొడ కండరాలలో ఉండే టైట్నెస్ అనేది తగ్గిపోయి ఆ తొడ కండరాలలో ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. తొడ కండరాలలో ఫ్లెక్సిబిలిటీ మనకు ఈ ఆసనంలో చాలా చాలా అవసరము. ఈ ఆసనము యోని ముద్రాసనము. అంటే యోని అంటే మన గుహ భాగము దగ్గర ఉండే ప్రదేశము కాబట్టి ఈ పురుషులకు స్త్రీలకు ఈ ఆసనం చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థకి ఈ యొక్క ఆసనము చాలా మంచిది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ అలా మనము 3 నుంచి 5 నిమిషాల వరకు లేదా 5 నిమిషాల కంటే కూడా ఎక్కువగా ప్రాణాయామం చేస్తే వచ్చేది మనకు లాభమే, హాని ఏమీ లేదు. దాని తర్వాత నెమ్మదిగా చేతులని కింద పెట్టేసేయండి. మోకాలని బాగా ఆడించండి. అలా ఆడించిన తర్వాత 2 మోకాలని దగ్గరగా తెచ్చేసి 2 మోకాలని కుడివైపు చేయడము, ఎడమవైపు చేయడము, అలా కుడి ఇంకా ఎడమవైపు చేస్తూ ఉండాలి. అలా చేసిన తర్వాత వజ్రాసనంలో వచ్చి కూర్చోండి. బ్లాక్స్ని ఈ విధంగా పెట్టేసి కొంత సమయం పాటు వజ్రాసనంలో కూర్చోవాలి. నడుములలో తొడలలో ఎలా అనిపిస్తుందో గమనించి నెమ్మదిగా ఈ విధంగా మోకాలపై వచ్చేసేయండి. ఆ పృష్ఠ భాగాలని ఆ మడమలపై గట్టిగా ప్రెస్ చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ చేతులని ఈ బ్లాక్స్పై సపోర్ట్గా పెట్టేసి ఈ విధంగా మోకాలని పైకి లేపండి. ఎంత పైకి లేపగలిగితే అంత మంచిది. వీపుని నిటారుగా చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేయండి. దీని తర్వాత 2 కాళ్ళని ఈ విధంగా దూరంగా చేసి పాదాలని నమస్కారంలో పెట్టేలాగా తీసుకొని రావాలి. ఈ కాళ్ళ కింద బ్లాక్స్ని పెట్టండి. చాలామంది వ్యక్తులు ఇక్కడ పొట్టని ముందుకు చేస్తూ వీపుని ఇలా ఆర్చ్ చేస్తూ ఉంటారు. అలా చేయకుండా మోకాలని ఇంకా వెనకాలకి చేసి సైడ్స్ వైపు చేస్తూ ఇలా వీపుని నిటారుగా చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. ఇదే నమస్కార పద్మ యోని ఆసనము. ఇలా కూర్చోడాన్ని మనము పద్మయోని అంటాము. నెమ్మదిగా మనము ఫోకస్ చేస్తూ చేతులని నమస్కారంలో హార్ట్ సెంటర్ దగ్గర తీసుకొని రావాలి. చేతులని ప్రెస్ చేస్తే మన ఛాతీ కూడా విశాలంగా అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. ఈ యోని ఆసనంలో ఉన్నప్పుడు ఈ తొడ కండరాలు, తొడ లోపటి కండరాలు, గుహ భాగము, పృష్ఠ భాగాలపై బాగా ప్రెషర్ పడుతుంది. ఇక్కడ బ్లాక్స్ పెట్టమన్నానని చెప్పి వెయిట్ అంతా బ్లాక్స్పై పెట్టరాదు. ఎందుకు బ్లాక్స్ పెడుతున్నాము? కొద్దిగా సపోర్ట్ ఉండడానికి. అయితే మోకాలని బాగా దూరంగా చేస్తూ మోకాలు పృష్ఠ భాగము ఒక లైన్లో వచ్చేలాగా చూడండి. తొడలని ఇంకా ఎక్కువగా వెనకాలకి చేయండి. కావాలంటే చేతులని ఇలా ముందు పెట్టండి. పాదాలు ఒకదానికొకటి తాకేలాగా చూడాలి. ఇక్కడ తొడ కండరంలో చాలా డీప్గా స్ట్రెచ్ వచ్చేస్తుంది.
ఆ స్ట్రెచ్ని గమనిస్తూ ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. కాళ్ళ వేలు మొత్తము నమస్కారంలో రావాలి. ఆ మడమలపై మన పృష్ఠభాగాన్ని పెట్టాలి. వీపుని నిటారుగా చేయండి. ఈ ఆసనం చేసేటప్పుడు కాళ్ళ వేళ్ళకి ఇబ్బందిగా అనిపించవచ్చు. అందుకే మనం ఇక్కడ ఈ బ్లాక్స్ని పెడుతున్నాము. శ్వాసని తీసుకొని శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. ఇలా తొడలపై చేతులను పెట్టేసి మోచేతులను కూడా బెండ్ చేసి ఛాతిని విశాలంగా చేయవచ్చు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. తొడలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసి కొద్దిగా రిలాక్స్ అవ్వండి. చూసారు కదా, ఈ ఆసనం పేరు నమస్కార యోని ముద్రాసన. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన కాళ్లకు పాదాలకు చాలా మంచిది. కాళ్లలో రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది. వీపు బాగా నిటారుగా తయారవుతుంది. అలాగే నడుం భాగం పైన కూడా మంచి ప్రెషర్ పడుతుంది. అలాగే తొడల పైన కూడా చాలా ప్రభావం చూపిస్తుంది ఈ ఆసనం. స్పెషల్గా తొడల లోపలి భాగంలో ఉన్న కండరాలు బాగా దృఢంగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. ఈ ఆసనంలో 1 నుంచి 3 నిమిషాల వరకు ఉండడానికి ప్రయత్నించాలి. తొడల కింది భాగంలో ఉండే ప్రదేశంలో చాలా నర్వ్స్, రక్తాన్ని తీసుకెళ్లే బ్లడ్ వెసల్స్ ఉంటాయి. అక్కడ ఉండే మసిల్స్ టైట్గా ఉంటాయి. అయితే ఆ మసిల్స్ని మనము బాగా స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేసి ఈ విధంగా మనం స్క్వాట్ చేయాలి. ఇంగ్లీష్లో దీన్ని మనము స్క్వాట్ అని అంటాము. ఇలా చేయడం వలన చాలా మంచిది. మోకాళ్ళల్లో నొప్పులు ఉన్నవాళ్ళు ఎక్కువ సమయం పాటు ఈ ఆసనాన్ని చేయలేరు. కాబట్టి మీరు ఎంత చేయగలిగితే అంత మంచిది. బద్ధకోనాసనం చేయడము, ఈ యొక్క ఆసనంలో కూర్చోవడము సిమిలర్. అయితే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు బద్ధకోనాసనాన్ని చేయవచ్చు. ఈ ఆసనం చేసిన తర్వాత నార్మల్గా వచ్చేసేయండి. నార్మల్గా వచ్చి ఒకసారి మనము ఈ విధంగా కాళ్ళని గోముఖాసనంలో తీసుకెళ్ళాలి. గరుడాసనంలో కూడా తీసుకెళ్ళవచ్చు. ఇలా గోముఖాసనంలో తీసుకెళ్ళి ఒక్కసారి మనము ఈ విధంగా ఫార్వర్డ్గా బెండ్ అయిపోతాము. ఈ ఆసనాన్ని మనము కౌంటర్ ఆసనంగా ఉపయోగించుతున్నాము. బ్లాక్ని తీసుకెళ్ళండి. ఇలా బ్లాక్ని ముందు పెట్టేసి ఇంకా కిందికి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. కొంత సమయం పాటు అలా ఉండి పైకి వచ్చి కాళ్ళని మార్చండి. రెండో వైపు కూడా అదే విధంగా మనము తొడలని మార్చేసి ఫార్వర్డ్గా బెండ్ అయిపోవాలి. వీపుని రౌండ్ చేస్తూ పృష్ఠభాగాలలో తొడలలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ముందుగా మనము తొడ లోపడి భాగంలో స్ట్రెచ్ని తెచ్చాము. ఇప్పుడు మనము తొడ బయటి భాగంలో స్ట్రెచ్ని తీసుకొస్తున్నాము. ఈ విధంగా తొడలో ఉండే అన్ని కండరాలపై ఈ యొక్క ఆసనము బాగా ప్రభావం చూపిస్తుంది. ఈ ఆసనం చేసిన తర్వాత కూడా నార్మల్గా వీపుని నిటారుగా చేసి కూర్చొని శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఉండవచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన తొడ భాగంలోని కండరాలు, అలాగే నడుం భాగంలోని కండరాలు, వీటితో పాటు వీపు కూడా బాగా స్ట్రెచ్, రిలాక్స్ అయిపోతుంది. ఈ రోజు యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనము అందరూ చేయవచ్చు. కానీ మోకాళ్ళలో నొప్పులు ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేసినట్టయితే వాళ్ళకు కొద్దిగా కష్టంగా భావిస్తారు. ఎందుకంటే ఇక్కడ మనము మోకాల్ని ఎక్స్ట్రీమ్గా స్ట్రెచ్లో తీసుకెళ్తున్నాము. కాబట్టి మీరు ఈ ఆసనాన్ని చేయకండి. ఎవరికైతే పొట్ట కింది భాగంలో పుత్తి కడుపులో ఆపరేషన్ అయిందో, లేదా గుహ భాగంలో అలా ఆపరేషన్ అయ్యి ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు ఈ ఆసనాన్ని కొంత సమయం పాటు చేయకూడదు. అలా చేయకుండా మనము డాక్టర్ యొక్క పర్మిషన్ తీసుకొని దాని తర్వాత మీరు ఈ ఆసనాన్ని చేసినట్టయితే చాలా మీకు ఈ ఆసనము ఉపయోగపడుతుంది. చూసారు కదండి,
ఇవాళ యోగ సూత్రాలు నమస్కార యోని ముద్రాసన. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్ లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.